హిందువులు పవిత్రంగా భావించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి లడ్డూలో జరిగినటువంటి కల్తీ వివాదంలో ఏదైతే గత వైసీపీ ప్రభుత్వం చూపించినటువంటి కల్తీ నెయ్యిని వాడటం, హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయడం అనేది ఏదైతే ఉందో దీనికి వ్యతిరేకంగా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు విడుదల పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి 11 రోజుల దీక్షకి మద్దతుగా దానిలో భాగంగా రెండవ రోజు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నారాయణ మంత్రాన్ని పఠించడం, అదేవిధంగా ఆయన దీక్షకు మద్దతుగా ఎంతోమంది హిందూ భక్తులు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అలిపిరి మెట్ల మార్గం ద్వారా పాదయాత్ర చేస్తూ స్వామివారిని దర్శించుకోబోతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలన్నిటికీ కూడా ఆ నాయకులందరూ కూడా నేను ఒక విషయం చెప్పబోతున్నాను. మతాలను, కులాలను రెచ్చగొట్టేటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం. మీరు గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మంలో జరుగుతున్నటువంటి సమస్యల పట్ల మాట్లాడారు తప్పితే మతాలను ఎక్కడ కూడా రెచ్చగొట్టలేదు. జనసేన మతం ఏంటంటే అన్ని మతాలు కలిస్తే జనసేన మతం. ఏ ఒక్క మతానికో లేకపోతే ఏ ఒక్క కులానికో చెందినటువంటి పార్టీ కాదు జనసేన పార్టీ. జనసేన పార్టీ పెట్టిన రోజునాడే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, అన్ని కులాలు అన్ని మతాలు కలిసినటువంటి పార్టీ నా పార్టీ అని చెప్పేసి అన్నారు. ఈరోజు కులాలకి మతాలకి చిచ్చు పెట్టేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి లడ్డూ వివాదం గురించి రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట్లాడుతూ ఉంటుంటే ఒక పక్క ఈ నాని పేర్లు, అదేవిధంగా మా గన్నవరం నాయకులు, మా గత ప్రభుత్వ నాయకులు వచ్చేసి ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. అంటే డైవర్ట్ పాలిటిక్స్ చేసేది మేం కాదు బాబు, మీరు ప్రజలను డైవర్ట్ చేయడానికి, రకరకాలైనటువంటి విమర్శలకి గురి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ ప్రజలు మీకు బుద్ధి చెప్పే ఇళ్లలో కూర్చోబెట్టారు. సారీ, ఇళ్లలో కాదు, ఇంట్లో కూడా లేకుండా బయట తరిమి కొట్టారు. విదేశాలకు వెళ్ళే విధంగా తరిమి కొట్టారు. ఇంకా మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కనుక ఈ రాష్ట్రంలోనే మీకు స్థానం లేదని చెప్పేసి ఆ విధంగా ప్రజలు బుద్ధి చెబుతారని చెప్పేసి మీ అందరూ కూడా నేను చెప్తా ఉన్నాను. గుర్తుపెట్టుకోండి, మీరు చేసిన పాపాలన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తంగా మేము ప్రతి గ్రామంలో ఉన్నటువంటి హిందూ గుళ్ళన్నిటికీ కూడా తిరిగి శుద్ధి చేస్తూ, పూజలు చేస్తూ ప్రజలందరినీ కూడా మంచిగా చూడు దేవుడు అని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. మీరు చేసిన పాపాలకి ఎక్కడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ప్రెస్ మీట్లు ఇవన్నీ పెట్టడం మానేసి క్షమించు దేవుడు అని చెప్పేసి ప్రతి గుళ్ళకి కూడా వెళ్ళి వేడుకోండి. అప్పుడైనా కానీ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని క్షమిస్తాడని చెప్పేసి మీ అందరూ కూడా తెలియపరుస్తారు.